అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టెట్ పేపర్ 2 జనవరి 4లో వచ్చినటువంటి షిఫ్ట్ 1లో వచ్చినటువంటి పేపర్ డిస్కస్ చేద్దాం. పేపర్ సొల్యూషన్ చూద్దాం ఎట్లా ఉందా అనేది. మరి ఈ టెట్ పేపర్ 2 అని పేపర్ 1 వాళ్ళు, పేపర్ 1 అని పేపర్ 2 వాళ్ళు చూడకుండా ఉండొద్దు. ఎందుకంటే పేపర్ 1, పేపర్ 2లో కొన్ని సిమిలర్ క్వశ్చన్స్ వస్తాయి. పేపర్ 1 ప్రాక్టీస్ చేయాలి, పేపర్ 2 కూడా ప్రాక్టీస్ చేస్తే మ్యాథమెటిక్స్లో సులభంగా ఉంటుంది. పేపర్ 1 రాసే వాళ్ళు పేపర్ 2 ప్రాక్టీస్ చేయండి, పేపర్ 2 రాసేవాళ్ళు పేపర్ 1 కూడా ప్రాక్టీస్ చేయండి. అంటే 2 పేపర్లు ప్రాక్టీస్ చేస్తే మ్యాథమెటిక్స్ 8th to 9th అంటే 6th to 10th ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని ఏ రకంగా అడుగుతున్నాడు, వాటిని ఏ రకంగా సొల్యూషన్ చేయాలనేది సులభంగా అర్థమవుతుంది. సో ఈరోజు పేపర్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్స్ 1 to 15 క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఒక గ్రామంలోని 1593 కుటుంబాలపై జరిపిన సర్వేలో 103 కుటుంబాలకు మొబైల్ మరియు ల్యాప్టాప్ రెండూ లేవని, 1324 కుటుంబాలకు మొబైల్ మరియు 257 కుటుంబాలకు ల్యాప్టాప్ ఉన్నాయని తేలింది. ఆ గ్రామంలో మొబైల్ మరియు ల్యాప్టాప్ రెండు ఉన్న కుటుంబాల సంఖ్య అంటుంది. అంటే ఇది సెట్స్, సమితులకు సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాల మీద సర్వే జరిగింది? 1593 కుటుంబాల మీద సర్వే జరిగింది. ఆ సర్వేలో 103 కుటుంబాలకు మొబైల్ మరియు ల్యాప్టాప్ రెండు లేవు. దేని మీద సర్వే జరిగింది? మొబైల్ మీద, ల్యాప్టాప్ మీద సర్వే జరిగింది. ఈ 103 మెంబర్స్ ఈ రెండు లేవు కాబట్టి ఈ 103 మెంబర్స్ మనం తీసేస్తాం. 1593లోంచి మనకు 103 తీసేస్తే మనకు ఎంత వస్తుంది? 1490 వస్తుంది. అంటే ఇప్పుడు ఈ 1593 మెంబర్స్లో ఈ 1490 మెంబర్స్కి కొందరికి మొబైల్ ఉంది, కొందరికి ల్యాప్టాప్ ఉంది, రెండు ఉన్నోళ్ళు కూడా ఇందులో ఉన్నారు. మరి ఇక్కడ ఏమంటుండే, ఇక్కడ చూడండి 1324 కుటుంబాలకు మొబైల్ ఉందంట. మొబైల్ అంటే ఎం అని రాస్తున్నాం మనం. మొబైల్ ఎంతమందికి ఉంది? 1324 మెంబర్స్కి ఉంది మొబైల్. ల్యాప్టాప్ ఎంతమందికి ఉంది? ఎల్ రాస్తున్నాం. ల్యాప్టాప్ ఎంతమందికి ఉంది? 257 ఉంది. అంటే రెండు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. మరి ఇందులో మొబైల్లో ఉన్నవాళ్ళు ల్యాప్టాప్ ఉండొచ్చు, ల్యాప్టాప్లో ఉన్నవాళ్ళు మొబైల్ కూడా ఉండొచ్చు వాళ్ళకి. అది ఇవ్వలే, అది కనుక్కోవాలి మనం. మొబైల్ మరియు ల్యాప్టాప్ రెండు ఉన్న కుటుంబాలు ఎన్ని అనేది మనం కనుక్కోవాలి. మరి ఇక్కడ సమితులలో మనకు ఫార్ములా ఉంది. నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. యూనియన్ అంటే ఏంది? అంటే మొత్తం ఉన్నటువంటి ఎన్నిటి మీద సర్వే అంటే ఈ 1593 కాకుండా మొబైల్ ల్యాప్టాప్ ఉన్న కుటుంబాలన్నీ ఇది. ఇక్కడ మనం ఎం అనుకున్నాం కాబట్టి ఏ దగ్గర ఎం పెట్టేస్తే నెంబర్ ఆఫ్ ఎం 1324, ఎల్ ఎంతమంది ఉన్నారు? 257. ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ అంటే రెండు ఉన్నవాళ్ళు, ఇంటర్సెక్షన్ అంటే రెండు ఉన్నవాళ్ళు, యూనియన్ అంటే అందరు కలిపి. నెంబర్ ఆఫ్ ఏ అంటే మొబైల్ ఉన్నవాళ్ళు, నెంబర్ ఆఫ్ బి అంటే ల్యాప్టాప్ ఉన్నవాళ్ళు. చూడండి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఏం తీసుకోవాలి? 1593 తీసుకోవద్దు. ఎందుకంటే 1593 అనేది టోటల్ కుటుంబాల సంఖ్య, సర్వే జరిపింది. ఆ సర్వేలో ల్యాప్టాప్ మరియు ఈ మొబైల్ ఫోన్ లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసేయాలి. తీసేస్తే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి వస్తుంది. అంటే 1490, ఇది 1490. నెంబర్ ఆఫ్ ఎం అనుకోండి, ఇక్కడ ఏ బదులు ఎం అనుకోండి, 1324 ప్లస్ 257 మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. చూడండి, ఇక్కడ ఇది 1490 దట్ ఈజ్ ఈక్వల్ టు రెండు యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 1300, 200, 1500, 50, 70, 81, 1581 వస్తుంది. మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇక్కడ ఈ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ తెచ్చుకుంటే ఇది ప్లస్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి దీని లెఫ్ట్ వచ్చింది. ఇక్కడ ఇది ఇక్కడే ఉంది, రైట్లోనే ఉంది. ఇది ఈ లెఫ్ట్లో ఉన్నది 1490, రైట్లోకి వస్తే మైనస్ అవుతుంది. 1581 మైనస్ 1490 దట్ ఈజ్ ఈక్వల్ టు 91. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంది? మొబైల్ మరియు ల్యాప్టాప్ ఉన్న వాళ్ళని అర్థం. సో ఎంతమంది ఉన్నారు? 91 మెంబర్స్. 91 ఎక్కడుంది మనకు? ఆప్షన్ సెకండ్ ఆప్షన్. ఇది సెట్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ లేని వాళ్ళను ఇందులోంచి తీసేసి ఎవరి మీద అయితే సర్వే ఉన్న వాళ్ళ మీద సర్వే, ఎవరు ల్యాప్టాప్ ఉంది, ఎవరికి మొబైల్ ఉంది, రెండు ఎంతమందికి ఉన్నది అనేది ఇది మనకు 91 మెంబర్స్ వచ్చింది. సో 91 సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్
రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ క్వశ్చన్, మొదటి 153 సహజ సంఖ్యల అంకగణిత సగటు అడిగింది. మొదటి 153 సహజ సంఖ్యలు, మొదటి 153 సహజ సంఖ్యలు అంటే 1 2 3 4 సో ఆన్ 153 153 వాటి అంకగణిత సగటు అడిగిండు. సగటు ఏంది? సగటు అంటే ఏంది? మనకు ఫార్ములా రాసుల మొత్తం బై రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎన్ని రాసులు ఉన్నాయి? మనకు 153 ఉన్నాయి. డినామినేటర్లో 153 వస్తుంది. ఓకే, మరి న్యూమరేటర్లో ఏమొస్తుంది? రాసుల మొత్తం అంటే వీటన్నిటిని కూడాలి మనం. అన్నింటిని కూడాలంటే ఎట్లా ఎట్లా తెలుస్తుంది మరి మనకు అన్నింటిని కూడాలంటే? ఇది మళ్ళీ మనకు స్టేట్లలోకి వెళ్ళిపోతుంది. ఇదేమో సాంఖ్యక శాస్త్రం స్టాటిస్టిక్స్లో క్వశ్చన్, కానీ మళ్ళీ లింకప్ దేనికి ఇచ్చిండు? స్టేట్లకు ఇచ్చిండు. స్టేట్లు ఏంటి మరి? మొత్తం ఎట్లా కనుక్కుంటాం మనం? ఇక్కడ మనకు ఏఎన్ ఇచ్చిండు, ఏఎన్ ఇచ్చిండు, ఏఎన్ ఇచ్చిండు కాబట్టి ఎన్ని ఉన్నాయి మనకి? ఎన్ ఎంత ఉంది? 153 ఉంది, 153. అంటే ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? మొత్తం 153 సంఖ్యలు ఉన్నాయి. మనకు ఎస్ఎన్ ఫార్ములా ఉంది. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 an ప్లస్ ఏ ఆర్ ఏ ప్లస్ ఏఎన్. ఏ ప్లస్ ఏఎన్. ఎన్ అంటే ఎన్ని ఉన్నాయి మొత్తం సంఖ్యలు? అందులో 153 ఉన్నాయి. 153/2 ఇంటూ ఏఎన్ అంటే చివరి సంఖ్య, స్టేట్లో చివరి సంఖ్య 153. ఏ అంటే మొదటి సంఖ్య. అంటే చివరి సంఖ్య ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడతాం 1. సో 153 ఇంటూ 154/2. 2 1 జా 2 7 జా 2 7 జా అంటే 153 ఇంటూ 77 వచ్చింది. ఏంది అది? రాసుల మొత్తం. మనకి ఇక్కడ సగటు ఏంది సూత్రం? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య 153 ఉంది. ఓకే, రాసుల మొత్తం ఎంత వచ్చింది? 153 ఇంటూ 77 వచ్చింది. పైన రాసేస్తే మనకు 153 ఇంటూ 77. మీరు ఒక్కోసారి క్యాల్కులేషన్ ఇది ఇంటూ చేయొద్దు. ఇంటూ చేయకుండా ఉంటే ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి సులభంగా ఉంటుంది మనకు. అంటే తొందరగా చేయాలి మనం ఆన్సర్ కాబట్టి. ఇక్కడ 153 క్యాన్సిల్ చేస్తే 77. 77 ఎక్కడుంది మనకు? ఆప్షన్ 1 ఉంది కాబట్టి. సో 77 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది స్టాటిస్టిక్స్కి సంబంధించిన క్వశ్చన్ అయినప్పటికీ ప్రోగ్రెషన్కు లింకప్ ఇచ్చిండు. దీని అనుసంధానం అంటాం మనం. మనకు మెథడాలజీలో కూడా వస్తుంది. ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ కన్వర్ట్ చేసినప్పుడు దాని అనుసంధానం అంటాం. సో ఇక్కడ స్టేట్ల ఫార్ములా కూడా ఉపయోగించాల్సి వచ్చింది. 77 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ సింపుల్గా ఇచ్చిన క్వశ్చన్, క్రింది వాటిలో అపరిమిత సమితి ఏది? అపరిమిత సమితి అని అంటే మనకు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం న్యాచురల్ నెంబర్స్ ఎన్ని అంటాం? డబ్ల్యూ హోల్ నెంబర్స్, ఐ ఇంటీజర్స్, క్యూ రేషనల్ నెంబర్స్, ఆర్ రియల్ నెంబర్స్, సి కాంప్లెక్స్ నెంబర్స్. సో ఓకే, 10 లోపు గల పూర్ణాంకాల సమితి డబ్ల్యూ. 10 లోపు అంటే మనం కౌంట్ చేస్తాం. 0 1 2 3 4 9 వరకు వచ్చేస్తుంది, కౌంట్ చేసినాం కాబట్టి ఇది పరిమిత సమితే. ఇది కాదు మన ఆన్సర్. 10 లోపు గల ప్రధాన సంఖ్యల సమితి. 10 లోపు గల ప్రధాన సంఖ్యలు మనకు తెలుసు 2 3 5 7 4 వస్తాయి. ఇది కూడా కాదు, పరిమిత సమితే. 10 లోపు గల పూర్ణ సంఖ్యల సమితి. పూర్ణ సంఖ్యలు అంటే ఐ. ఐ ఏంటి మనకు? మైనస్లు ఉంటాయి, -3 -2 -1 0 1 2 3 సో ఆన్. అంటే ఇది ఇటు సైడ్ ఎండ్ కాదు, అటు సైడ్ ఎండ్ కాకుండా ఉంటుంది కాబట్టి 10 లోపు గల పూర్ణ సంఖ్యలు. దానికంటే తర్వాత ఏమి ఇచ్చిండు? 10 లోపు గల సహజ సంఖ్యలు. ఇప్పుడు ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ. సహజ సంఖ్యలు కూడా 10 లోపు అంటే 1 2 3 4 9 వచ్చేస్తుంది. సో ఇది కూడా కాదు మన ఆన్సర్. 10 లోపు గల పూర్ణ సంఖ్యలు అంటే 10 లోపు ఉన్నటువంటి సంఖ్యలన్నీ ఇక అపరిమితంగా వస్తూనే ఉంటాయి, మైనస్లు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇది మన రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ 3కి రైట్ ఆన్సర్ ఇస్ 3. 10 లోపు గల పూర్ణ సంఖ్యల సమితి అనేది అపరిమిత సమితి అవుతుంది. మిగిలిన పరిమిత సమితులు.
చూడండి ఇక్కడ ఒక పంచభుజి యొక్క కర్ణాల సంఖ్య దీర్ఘగణంలోని శీర్షాల సంఖ్య గల నిష్పత్తి. మరి దీర్ఘగణంలో ఎన్ని శీర్షాలు ఉంటాయి మనకు? దీర్ఘగణం ఒకసారి మనం వేసినట్టయితే చూడండి, ఒక రెక్టాంగిల్ వేసేసి ఇంకొక రెక్టాంగిల్ ఇక్కడ వేసేసి ఇది దీర్ఘగణం. సో చూడండి, దీర్ఘగణం ఎన్ని శీర్షాలు ఉన్నాయి? 1 2 ఇవి శీర్షాలు, 3 4 ఇదొకటి 5 అన్ని ఎక్కడెక్కడ కలిసి 6 7 8 8 శీర్షాలు ఉన్నాయి. 8 ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. ఆల్రెడీ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అయినప్పటికీ మరి ఈ పంచభుజులు ఏమున్నాయి ఒకసారి చూద్దాం. సింప్లిఫికేషన్లో ఏమన్నా మళ్ళీ తక్కువ అయితే 8 6 అయ్యే 3 అయ్యే అవకాశం, 4 12 అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటే, మరి డౌట్ ఉంటే మరి పంచభుజి చూద్దాం. పంచభుజిలో కర్ణాలు. పంచభుజి అంటే మనం చూడండి, కర్ణం అంటే ఎదురెదురు శీర్షాలను ఇది ఇటు నుంచి ఇక్కడ ఒకటి కలిపినాం, కర్ణం ఒకటి వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ కలిపినాం, 2 వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపినాం, ఇక్కడికి కలిపినాం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కలిపినాం 3, ఇక్కడ నుంచి ఇక్కడ కలిపినాం 4 వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కలిపేసినాం 5 వచ్చింది. ఇవి 5 ఇవి 8. 5:8 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్కి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఏ కోణాన్ని రూలర్ మరియు వృత్తలేఖిని మాత్రమే ఉపయోగించి నిర్మించలేము? రూలర్, వృత్తలేఖిని. వృత్తలేఖిని అంటే కంపాస్. రూలర్ అండ్ కంపాస్ అంటే ప్రొట్రాక్టర్ అంటే కోణమాలని ఉపయోగించకుండా ఓన్లీ మనం కంపాస్ ఉపయోగించి దేని నిర్మించలేము అంటుండు. అసలు కంపాస్ ఉపయోగించి దేని నిర్మిస్తాం? ఫస్ట్ 60 డిగ్రీస్ నిర్మిస్తాం కంపాస్ ఉపయోగించి. 60లో హాఫ్ నిర్మిస్తాం, మళ్ళీ అందులో హాఫ్ కూడా నిర్మిస్తాం. చూడండి ఇట్లా, మళ్ళీ ఇందులో హాఫ్, ఇక మళ్ళీ ఇందులో హాఫ్ అంటే ఇంకా అది ఇంకా 1/4 అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా చూడండి, ఇవైతే నిర్మిస్తాం. ఇవి నిర్మించడం మరి ఇక్కడ ఉన్నాయా అంటే చూడండి, 105 ఉంది మనకి. 105 ఇక్కడ కూడితే ఏదైనా 105 వస్తుందా? ఈ 3 కూడితే 105 వస్తుంది. కాబట్టి దీన్ని నిర్మించగలం. ఇది కాదు మన ఆన్సర్. 7.5 ఆల్రెడీ ఇందులో వచ్చింది చూడండి, ఇది కూడా నిర్మించలేము. ఇది అంటే రూలర్ మరియు వృత్తలేఖిని మాత్రం ఉపయోగించి నిర్మించలేమంటుంది. వీటిని నిర్మించగలం, కాబట్టి మన ఆన్సర్ ఇది కాదు. నిర్మించలేనిది చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ 22.5 అన్నాడు. 22.5 ఈ 2 యాడ్ చేస్తే 22.5 వస్తుంది. సో దీన్ని కూడా నిర్మించగలం. నిర్మించలేనిది కావాలి మనకి. ఏది? 85. 85 ఎందుకు నిర్మించలేమంటే యాడ్ చేయండి, ఎక్కడైనా యాడ్ చేయండి. ఇక్కడ 85 వస్తుందా? అన్నిటిని యాడ్ చేయండి. ఇవి 2 యాడ్ చేస్తే 90 వస్తుంది. 90 నిర్మిస్తాం. ఈ 2 యాడ్ చేస్తే 45 వస్తుంది. 45 నిర్మిస్తాం. 45 తర్వాత ఈ 7.5 యాడ్ చేస్తే ఎంత వస్తుందో వాటిని కూడా నిర్మించగలుగుతాం. కాబట్టి ఇది నిర్మించలేము. 85 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఫిఫ్త్ ఆన్సర్కు 3. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కంపాస్ ఉపయోగించి వృత్తలేఖని ఉపయోగించి 60 30 15 అట్లా ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ అవన్నీ యాడ్ చేసినప్పుడు ఏ యాంగిల్ వచ్చినా దాన్ని ఇక్కడ 105 చూడండి, 105 ఈ 3 యాడ్ చేస్తే 105 వస్తుంది. కాబట్టి 105 నిర్మిస్తాం మనం. 60 60 120 కూడా నిర్మిస్తాం, అంటే 60 2 టైమ్స్ వస్తుంది. 30 30 60 నిర్మిస్తాం. 30 30 30 3 టైమ్స్ 90 కూడా నిర్మిస్తాం. సో ఆ రకంగా మీరు కంపేర్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి, 3 8 12 మరియు 15లతో భాగించినప్పుడు ప్రతి సందర్భంలో 2 శేషంగా మిగిలే 4 అంకెల గరిష్ట సంఖ్య. ఇక్కడ అన్ని 4 అంకెల సంఖ్యలు ఉన్నాయి. మనకి ఇచ్చింది 3 ఇచ్చిండు, 8 ఇచ్చిండు, 12 ఇచ్చిండు, 15 ఇచ్చిండు. సరే, 12తో చూసుకోవాలంటే 4 3 చూసుకుంటే సరిపోతుంది. 15తో చూసుకోవాలంటే 5 3 చూసుకున్నా సరిపోతుంది. చూద్దాం ఇక్కడ ఏది మరి 5 టేబుల్లో వస్తే 2 శేషం వస్తుంది. 5 కూడా కావాలి కదా మనకు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది. 3 కావాలి, 8 కావాలి, 4 కావాలి, 3 ఆల్రెడీ వచ్చింది, 5 కావాలి. 3 4 5 8 ఈ 3 కావాలి. చూద్దాం. ఫస్ట్ 5తో చూద్దాం. 5తో చూసినప్పుడు 5 సింపుల్ కాబట్టి ఇది 5తో డివిజబుల్ అవుతుంది. ఎందుకంటే 1ల స్థానంలో 0 ఉంది కాబట్టి డివిజబుల్ అయితే ఇక్కడ శేషం 2 రాదు, శేషం 0 వస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్ మనది కాదు. ఇది కూడా 5తో డివిజబుల్ అవుతుంది, అంటే యూనిట్ ప్లేస్లో డివిజబుల్ కాదు
కానీ శేషం ఎంత వస్తుంది? 3 వస్తుంది. అంటే 75 ఉంటే డివిజిబుల్ అవుతుంది. 9075 ఉంది అనుకోండి, అది డివిజిబుల్ అవుతుంది. అంటే 78 ఉంది, అంటే శేషం ఎంత వస్తుంది? 3 వస్తుంది. కానీ మనకు శేషం 2 రావాలంట, ఇది కూడా కాదు. సో 62 అంటే 60 ఉంటే డివిజిబుల్ అవుతుంది, 2 శేషం వస్తుంది. 60 ఉంటే డివిజిబుల్ అవుతుంది, 2 శేషం రావాలంటుంది కాబట్టి ఇక్కడ 2 శేషం వస్తుంది, ఇక్కడ కూడా 2 శేషం వస్తుంది. 5తో చేస్తే 2 వస్తున్నాయి మనకు. ఓకే, 5తో చేసినప్పుడు మనకు 2 వస్తున్నాయి. మరి 5 అయిపోయింది, 5 ఆప్షన్ అయిపోయింది. చూద్దాం ఇప్పుడు 4 చూద్దాం. 4 ఎట్లా? 2 డిజిట్స్ డివిజిబుల్ కావాలి 4కి. 2 డిజిట్స్ డివిజిబుల్ అయితే మనకు 2 రిమైండర్ రావాలి. అంటే లాస్ట్ ఎంత ఉన్నది? 90 ఉండాలి. 90 అనేది 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా కదా చూడాలి. ఇక్కడ 60 ఉంది అనుకోండి, 60 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. 4 16 90 రాదు, కాబట్టి ఇది 4 టేబుల్లో ఇది రావట్లేదు, ఇది వస్తుంది. ఆల్రెడీ 3 మనకు రాంగ్ ఆన్సర్స్ వచ్చినాయి, ఇదే రైట్ ఆన్సర్ మనకు. సో 3 చూడాల్సిన అవసరం లేదు, ఇక 8 చూడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ 5 4 చూసుకున్నాం సరిపోయింది. 3 టేబుల్లో వచ్చేస్తుంది ఇది. 9 9 18 6 24 24 డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 0 ఉండాలి, 0 ఉంటే 24 2 శేషం వచ్చేస్తుంది. సో ఇది మన ఆన్సర్. అంటే 4లో 60 డివిజిబుల్ 60 ఉంటేనే రిమైండర్ 2 వస్తుంది. చూడండి, ఇక్కడ కూడా 2 వస్తుంది రిమైండర్, కానీ 4 టేబుల్లో డివిజిబుల్ అయితే రిమైండర్ 2 రాదు. ఇక్కడ ఇది 4 టేబుల్లో డివిజిబుల్ కాదు. 92 అనేది 4 టేబుల్లో డివిజిబుల్ అయితే ఎంత వస్తుంది మనకు? 0 వస్తుంది. చూడండి, 92 అనేది 0 వస్తుంది 4 టేబుల్ చేసినప్పుడు. 4 2 8 12 4 23 వచ్చి, అంటే ఇక్కడ 0 వస్తుంది 4 టేబుల్ చేసినప్పుడు. మనకు 0 కాదు, రిమైండర్ 2 ఉండాలి. సో సెకండ్ ఆన్సర్ ఇస్ రైట్ ఆన్సర్. చూడండి, ఈ క్వశ్చన్ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన a² - b² ఫార్ములా మీకు ఇంట్రడ్యూస్ కూడా చేసిన. a² - b² = a+b ఇంటూ a - b. సో a+b రెండింటిని ప్లేస్ చేయాలి. సింపుల్. 272 రూట్ ఉంది, రూట్ పెట్టాలి. a² - b² 272 ప్లస్ 128, అగైన్ 272 మైనస్ 128. మరి 272 ప్లస్ 128 ఎంత అవుతుంది మనకు? ఇది 200, ఇక్కడ 300, 72 28 100 అంటే 400 అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది మరి? సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 272లోకి 128 సబ్ట్రాక్షన్ అయితే 144 వస్తుంది. ఇంకా రూట్ ఇచ్చిండు అక్కడ, చూడాలి. ఇప్పుడు రెండింటికి ఇంటూ వచ్చింది కాబట్టి రెండింటికి ఫైండ్ అవుట్. 400కి రూట్ 20, 20 ఇంటూ 20 400, 144కి రూట్ 12. సో 12 2 240. 240 ఎక్కడ ఉంది మన ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్. a² - b² ఫార్ములా యూజ్ చేయండి. ఫాస్ట్గా చేసేస్తే మీకు మ్యాథమెటిక్స్ కూడా, అది కూడా మనం ఫాస్ట్గా చేయాలి కాబట్టి అది కొంచెం స్పీడ్ పెంచితే టైం కవర్ అవుతుంది మనకు. సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ వీడియోలో చెప్పిన మీకు. ఫస్ట్ వీడియోలో బార్ ఉన్నప్పుడు ఏం చేయాలనేది సింపుల్గా చెప్పిన నేను. సో డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి సంఖ్యలన్నిటికీ బార్ వచ్చింది. సింపుల్, అది సంఖ్య ఎంత ఉందో అంత రాసుకోండి. డెసిమల్ పాయింట్ సంఖ్య ఎంత ఉందో అంత రాసుకోండి. బై ఎన్ని సంఖ్యలకు బారింది? డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న అన్ని సంఖ్యలకు బారింది. ఎన్ని సంఖ్యలకు ఉంది? 2 సంఖ్యలకు ఉంది. 2 9లు పెట్టేసుకోండి. అది ఆప్షన్ ఉందా? ఉంది మన ఆప్షన్. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ అదే ఉంది కాబట్టి ఇది ఏమైనా సింప్లిఫికేషన్ ఉంటే సింప్లిఫికేషన్ చేయాలి. ఇది సింప్లిఫికేషన్ రాదు, ఎందుకంటే 37 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక ప్రైమ్ నెంబర్ సింప్లిఫికేషన్ కష్టం రాదు అది. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఒక్కసారి చూడండి, 37/99 అలా డైరెక్ట్ ఇచ్చింది అక్కడ. అది సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్. ఇది ఫస్ట్ వీడియోలో ఈ రికరింగ్ డెసిమల్స్ను మనం మార్చేటప్పుడు, భిన్నాలను మార్చేటప్పుడు ఫస్ట్ వీడియోలో ఉంది. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ డిఫరెంట్గా వచ్చినప్పుడు డిఫరెంట్గా ఎట్లా సొల్యూషన్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ట్రిగ్నామెట్రీ క్వశ్చన్. ఇది కొద్దిగా టఫ్ క్వశ్చనే. నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేసుడు చాలా ఇబ్బంది. ఇది సెక్ టీటా ప్లస్ టాన్ టీటా. చూడండి, సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఇచ్చిండు మనకు, పి అని ఇచ్చిండు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెక్ టీటా ప్లస్ టాన్ టీటా వాల్యూ ఇచ్చినప్పుడు సెక్ టీటా మైనస్ టాన్ టీటా దానికి రెసిప్రోకల్ అవుతుంది, 1/p అవుతుంది. సెక్ టీటా ప్లస్ టాన్ టీటా 4 ఇచ్చిన అనుకోండి,
సెక్ టీటా మైనస్ టాన్ టీటా 1/4 అవుతుంది. సింపుల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని గుర్తులు పెట్టుకుంటే మనకి ఈజీగా సొల్యూషన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం సొల్యూషన్ సాల్వ్ చేస్తే లీనియర్ ఈక్వేషన్స్ లాగా సాల్వ్ చేస్తే టాన్ టీటాలు క్యాన్సిల్ అయితే, ఎందుకంటే సెక్ టీటా వాల్యూ 2 సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ 1/p. 2 సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీస్తే పీ వస్తుంది. పీ ఇక్కడ వచ్చి మల్టిప్లై చేసి దీన్ని పీ స్క్వేర్ ప్లస్ 1. సో సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 అటు సైడ్ తీసుకెళ్తే పీ స్క్వేర్ ప్లస్ 1/2p. ఇది సెక్ టీటా. కానీ మనకి ఏం అడిగిండు? సైన్ టీటా అడిగిండు. సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఇచ్చి సైన్ టీటా వాల్యూ అడిగిండు. కానీ సెక్కే వచ్చింది. మరి కాస్ ఏం రాసుకోవచ్చు? కాస్ టీటా అంటే సెక్ రివర్స్ 2p/p² + 1. మరి మనకు సైన్ కావాలి. సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 - కాస్ స్క్వేర్ టీటా. సో ఓన్లీ సైనే కావాలి కాబట్టి అండర్ రూట్ పెట్టేస్తాం. దీనికి అండర్ రూట్ 1 - కాస్ స్క్వేర్ టీటా పెట్టేస్తాం. సో అండర్ రూట్ అంటే 1 - 2p/p² + 1 హోల్ స్క్వేర్. ఏమొస్తుంది మనకు? 1 - 4p² + 1 హోల్ స్క్వేర్ వస్తుంది. సో చూడండి, ఇక్కడ p² + 1 హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ మనకు? p² + 1 హోల్ స్క్వేర్ అంటే p⁴ + 2p² + 1 - 4p² p² + 1 హోల్ స్క్వేర్ అండర్ రూట్. p⁴ ఎట్లా వచ్చిందంటే p² హోల్ స్క్వేర్ = p⁴ ప్లస్ 2ab కాబట్టి 2a అంటే p², p అంటే 1, 2 × 1 2 ప్లస్ b², 1² అంటే 1. 4p² ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ వచ్చేసింది ఎల్సిఎం తీస్తే మనకు. సో ఇక్కడ ఇది p⁴ + 2p² + 1 - 4p² అంటే ఈ రెండింటిని మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకేం మిగులుతుంది? ఒక్కసారి ఇక్కడ చూడండి, p⁴ - 2p² + 1 వస్తుంది బై ఇది రూట్ పెడుతున్నా, దీనికి రూట్కు ఈ స్క్వేర్కు క్యాన్సిల్ చేసేస్తే మనకు p² + 1 వస్తుంది. p² + 1 ఎక్కడుంది మనకు ఆప్షన్లో? ఇక్కడ ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, చూద్దాం. ఇదైతే కాదు, ఎందుకంటే ఇది కాస్ టీటా వచ్చేసింది ఆల్రెడీ, కాబట్టి ఫస్ట్ది అవుతుంది. దీనికి p⁴ - 2p² + 1 ఏమొస్తుంది మనకు? p² - 1 హోల్ స్క్వేర్ వస్తుంది, కాబట్టి హోల్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే డినామినేటర్కి లేదు రూట్, కాబట్టి మనకు వచ్చినటువంటి ఆన్సర్ p² - 1/p² + 1. ఏదైతే ఆప్షన్ మనకు 9th క్వశ్చన్కు ఇది ఆప్షన్. ఎందుకంటే ఇది కాదు, ఆల్రెడీ ఇది ఇందాక మన కాస్ టీటాకే వచ్చింది, ఇది సైన్ టీటాకి రాదు. ఇక p² + 1 అనే ఆప్షన్ దేనికి లేదు ఇక్కడ, కాబట్టి ఇవన్నీ రాంగ్. సో ఇది ట్రిగ్నామెట్రీకి మంచి గ్రిప్ ఉంటే కానీ దీన్ని చేయడం కొద్దిగా ఇబ్బంది మిగతా వారికి. చూడండి, ఇక్కడ చూడండి, ఒక సమబాహు త్రిభుజం ఎత్తు 5√3 సెంటీమీటర్లు, అప్పుడు దాని వైశాల్యం అడిగాడు. ఎత్తు ఇచ్చిండు. మరి ఎత్తు ఇచ్చినప్పుడు దాని భుజం ఎంత అవుతుంది అనేది కనుక్కోవాలి. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఫార్ములా ఉంది మనకు. సమబాహు త్రిభుజానికి ఎత్తు h = √3/2a. ఏ అంటే సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు అన్నట్టు. ఈ √3/2 అనేది కాన్స్టెంట్. మరి ఎత్తు ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు? 5√3 ఇచ్చిండు. ఇప్పుడు ఇక √3 క్యాన్సల్ మనకు. h = ఎంత వస్తుంది? 2 × h కాదు, a = 2 అటు పోతే 5 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. a = 10 వచ్చింది. ఓకే, సమబాహు త్రిభుజం యొక్క భుజం వచ్చింది. అన్ని భుజాలు సమానం కాబట్టి ఏ ఏ ఏ అంటే 10 10 10 వచ్చింది. మరి వైశాల్యం ఏంది సూత్రం? త్రిభుజ వైశాల్యం సూత్రం ఏంది? భూమి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ బేస్ ఏంది మనకు? బేస్ 10 సెంటీమీటర్స్, 10 ఇంటూ హైట్ ఆల్రెడీ ఇచ్చిండు 5√3 అని. హైట్ ఆల్రెడీ ఇచ్చిండు 5√3 అని. సో 2 1 జా 2 5 జా 25√3. 5 5 జా 25, √3 √3. ఎక్కడుంది 25√3? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 25√3 హైట్ ఇచ్చిండు. హైట్కి ఫార్ములా √3/2 ఏ. ఏ అనేది సమబాహు త్రిభుజం భుజం. హైట్ చేసుకొని మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. భుజం వచ్చిన తర్వాత బేస్ ఇంటూ హైట్ ఫార్ములా వేసినాం, చేసేసినాం. కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మ్యాథమెటిక్స్లో. ఇక్కడ చూడండి,
ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం 420 చదరపు సెంటీమీటర్లు మరియు దాని కర్ణం 29 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత అడిగింది. ఇది కూడా కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్. దీర్ఘచతురస్రం వైశాల్యం ఇచ్చాడు. దీర్ఘచతురస్రం వైశాల్యం ఫార్ములా ఏంటి మనకు L ఇంటూ బి. 420 ఇచ్చిండు. ఓకే, దాని కారణం ఇచ్చిండు. ఒకసారి చూడండి, దీర్ఘచతురస్రం కారణం ఇది ఎల్, ఇది బి అయితే కర్ణం మనకు L² ప్లస్ B² అండర్ రూట్ వస్తుంది కర్ణం. అంటే L² ప్లస్ B² అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 29. అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 29. ఓకే, ఇక్కడ చూడండి, రూట్ తీసేసినాం అనుకోండి మనం. L² ప్లస్ B² ఈజ్ ఈక్వల్ టు 29 హోల్ స్క్వేర్. అంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే ఇటు సైడ్ రూట్ ఎగిరిపోతుంది, ఇటు సైడ్ ఒక స్క్వేర్ వస్తుంది. 29 స్క్వేర్ అంటే 29 ఇంటూ 29 మనకి ఎంత వస్తుంది? 841 వస్తుంది. 29 ఇంటూ 29 841 వస్తుంది. సో L² ప్లస్ B² తెలుసు మనకు, L ఇంటూ బి తెలుసు. ఇప్పుడు మనకు L ప్లస్ బి హోల్ స్క్వేర్ వేసిన అనుకోండి నేను ఫార్ములా. L ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వేసిన అంటే A ప్లస్ బి హోల్ స్క్వేర్ లా. A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ B² ప్లస్ 2AB. ఆ ఫార్ములా కన్వర్ట్ అయితే A² అంటే L² ప్లస్ B² ప్లస్ 2LB వస్తుంది. చూడండి, ఇక్కడ L ప్లస్ బి కావాలి మనకి, ఎందుకంటే చుట్టుకొలత కావాలంటే పొడవు వెడల్పులో మొత్తం రావాలి. పొడవు రావాలి, వెడల్పు రావాలి, వాటి మొత్తం వచ్చినా సరిపోతుంది. అంటే ఇక్కడ కూడా ఎల్ఏ ఉంటుంది, ఇక్కడ కూడా బీనే ఉంటుంది. సో ఇక్కడ L² ప్లస్ B² మనకు వచ్చింది 841 అని. 841 సబ్స్టిట్యూట్ చేసినాం ప్లస్ 2 L ఇంటూ బి ఇచ్చిండు 420. ఓకే, L ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 841 ప్లస్ 420 అంటే 840 వస్తుంది. 1681 ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 1681 వస్తుంది. L ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1681 వస్తుంది. మనకు ఓన్లీ L ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 1681. మరి 1681కు రూట్ ఏంది? 1681కు రూట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది, డైరెక్ట్ మనకు డివిజన్ మెథడ్ కూడా ఉంది. 1681 డివిజన్ మెథడ్లో మనం బార్ పెట్టుకుంటాం రెండు రెండు సంఖ్యలకు రైట్ సైడ్ నుంచి. ఫస్ట్ 16 ఉంది కాబట్టి 16 ఎప్పుడు వస్తుంది అంటే 8 2 జా 16 అట్లా కాదు, ఇక్కడ వర్గ సంఖ్యలు మాత్రమే తీసుకోవాలి. 1 1 జా 1, 2 2 జా 4, 3 3 జా 9, 4 4 జా 16. ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4, 16 వేసేసినాం. సో రీప్లేస్లో అక్కడ ఎన్ని సంఖ్యలకు బార్ ఉంటే అన్ని సంఖ్యలు రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 4 ఎంత నెంబర్ వస్తే అంత నెంబర్ యాడ్ చేయాలి, 8. మరి ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టుకుంటే 81కి ఈక్వల్ అయితే ఇక్కడ 0 పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఇక్కడ 0 పెట్టుకుంటే 0 ఇంటూ 8 0 అయిపోతుంది. 0 కాదు, ఇక్కడ 1 పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ 1 1 ఇంటూ 1 1 1 8 జా 8 అంటే 41. 41 కూడా ఇచ్చిన ఆన్సర్ ఇక్కడ 41 కాదు, మనకు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఓన్లీ L ప్లస్ బినే 41 మనకు. L ప్లస్ బి 41. L ప్లస్ బి అనే చుట్టుకొలత కాదు. చుట్టుకొలత ఏమవుతుంది మనకు? 2 ఇంటూ L ప్లస్ బి చుట్టుకొలత అవుతుంది మనకు. 2 ఇంటూ L ప్లస్ బి చుట్టుకొలత, దీర్ఘచతురం చుట్టుకొలత. 2 ఎల్లులు కూడాలి, 2 బీలు కూడాలి. సో ఒక L ప్లస్ బి వచ్చింది మనకు 41. దానికి ఎంత ఇంటూ చేయాలి? 2 ఇంటూ చేయాలి. 82. 82 ఈజ్ ద రైట్ ఆన్సర్. 41 వచ్చింది, మనం డైరెక్ట్ 41 కూడా ఇచ్చిండు కన్ఫ్యూజ్ చేయడానికి. కన్ఫ్యూజ్ కావద్దు, డైరెక్ట్ క్లియర్గా క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 12th క్వశ్చన్. పి ఇచ్చిండు మనకు. పి ఎంత ఇచ్చిండు? 0.5 ఇచ్చిండు. క్యూనేమో 0.2 ఇచ్చిండు. ఇక్కడ 0.8 హోల్ పవర్ 1/2 అన్నాడు ఇంటూ 4p హోల్ పవర్ p అన్నాడు. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. పి ఎంత ఇచ్చిండు మనకు? పి అనేది 0.5 ఇచ్చిండు. ఓకే, అంటే హాఫ్. సరే ఓకే, 0.5 చూద్దాం. క్యూ ఎంత ఇచ్చిండు? 0.2 ఇచ్చిండు. సరే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంది? 0.8 హోల్ పవర్ 1/2 ఇంటూ 4 క్యూ ఇచ్చిండు. ఇక్కడ క్యూ ఎంత ఉంది మనకు? 0.2 అంటే 4 ఇంటూ 0.2 హోల్ పవర్ p
పి అంటే 0.5. 0.5 చూద్దాం ఇక్కడ 0.8 హోల్ పవర్ 1/2 ఇంటూ ఇక్కడ 4 ఇంటూ 0.2 అంటే 0.8. 4 2 జా 8 డెసిమల్ పాయింట్ తర్వాత అంటే ఒక సంఖ్యకు తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఒక సంఖ్యకు లెఫ్ట్ సైడ్లో ఒక సంఖ్యను వదిలేసినాక డెసిమల్ పాయింట్ కాబట్టి వచ్చిన ఆన్సర్లో ఒక సంఖ్యను వదిలేయాలి మనం 0.8 వస్తుంది. 0.5 అంటే హాఫ్ అనుకున్నాం అక్కడ హాఫ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా హాఫ్ పెట్టేద్దాం. రైట్. భూములు సమానంగా ఉన్నాయి. ఘాతాలు ఏం చేయాలి మల్టిప్లికేషన్లో మనకు ఫార్ములా ఉంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఘాతాంకాలు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఇంతకుముందు వచ్చిన ట్రిగ్నామెట్రీ క్వశ్చన్ కానీ దాని తర్వాత వచ్చిన దీర్ఘచతురం క్వశ్చన్ కానీ ఆ పేపర్ వన్లకు కొద్దిగా అడగకపోయినా ఈ క్వశ్చన్ పేపర్ వన్ ఇంతకుముందు డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అన్ని పేపర్ వన్ అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి ఇది భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాలు కూడా మనం ఒకటే భూమి రాసుకోవాలి. ఘాతాలు 1/2 ప్లస్ 1/2 హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత 1. 0.8 హోల్ పవర్ 1 అంటే 0.8. 0.8 ఎక్కడుంది మనకు ఆప్షన్ 2లో ఉంది 0.8. రైట్. ఇక్కడ చూడండి సమాంతర చతుర్భుజం నిర్మించడానికి అవసరమైన కనీస కొలతల సంఖ్య. ఇది అందరికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ 1 పేపర్ 2 ఎవరికైనా అడగచ్చు. ఇంతకుముందు క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఒక ట్రిగ్నామెట్రీ క్వశ్చన్ దాని తర్వాత క్వశ్చన్ పేపర్ 1కి అడిగే ఛాయిసెస్ తక్కువ ఉంటాయి. చూడండి ఇక్కడ ఒక సమాంతర చతుర్భుజం నిర్మించడానికి అవసరమైన కనీస కొలతల సంఖ్య. సమాంతర చతుర్భుజం అంటే రెండు ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటే సమాంతర చతుర్భుజం అంటాం. సమాంతర చతుర్భుజం అంటే మనకు ఈ భుజం పొడవు కావాలి, నిర్మించాలంటే ఈ భుజం పొడవు కావాలి, ఒక కోణం కావాలి ఖచ్చితంగా. అంటే 3 కొలతలు కావాలి. 3 కొలతలు ఖచ్చితంగా కావాలి. 2 భుజాలు ఒక కోణం కావాలి. 3 కొలతలు ఖచ్చితంగా ఉండాలి. 3 కొలతలు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సమాంతర చతుర్భుజాన్ని నిర్మించడానికి ఖచ్చితంగా మనకు 3 కొలతలు కావాలి. రాంబస్ నిర్మించడానికైతే 2 కొలతలు అవసరం. దీర్ఘచతురస్రానికి కూడా 2 కొలతలు. చతురస్రానికి ఒక కొలత చాలు. సో అవి డిస్కస్ చేయడం కూడా జరిగింది. వీడియోలో కూడా ఉన్నాయి. ఇవి వచ్చినప్పుడు సమాంతర చతుర్భుజం వీటి గురించి కూడా వీటి ప్రాపర్టీస్ కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం. ఒకసారి అక్కడ చూడండి. అంటే సమాంతర చతుర్భుజం నిర్మించడానికి మనకు స్వతంత్ర కొలతల సంఖ్య 3. సో అది 4th ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి చాలా సింపుల్. అంటే ఇది చాలా హార్డ్ క్వశ్చన్ అనుకుంటారు. అన్ని పవర్స్ ఉన్నాయి ఎట్లా చేయాలి 2 స్క్వేర్ 12 స్క్వేర్ ఇచ్చిండు, 13కు క్యూబ్ ఇచ్చిండు, ప్లస్ 14కు 4 ఇచ్చిండు, 11కు ఘాతం 1 ఇచ్చిండు, 12కు 2 ఇచ్చిండు, 13కు 3 ఇచ్చిండు, 14కు 4 ఇచ్చిండు. సో ఇక్కడ చూడండి ఈ యొక్క విలువలలో ఒకట్ల స్థానంలోని అంకె అంటే వీటన్నిటిని మనం 11 ఒకసారి 12ను 2 సార్లు గుణించాలి, 13ను 3 సార్లు గుణించాలి, 14ను 4 సార్లు గుణించి వాటన్నిటిని కూడితే ఒకట్ల స్థానంలో సంఖ్య ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. 11ను ఒక్కసారి మనం 11ను ఒకటి రాసుకుంటే ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది అంకె 1 వస్తుంది ప్లస్ అదే తీసుకోండి. 12ను 2 సార్లు గుణిస్తే మనకు ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది 2 2 జా 4 వస్తుంది 4. 13ను 3 సార్లు గుణిస్తే అంటే 3ను 3 సార్లు గుణించాలి. 3 9 3 3 జా 9 9 3 జా 27 27 వచ్చి 7 వచ్చి ఒకట్ల స్థానంలో 7 వచ్చి ఇక్కడ 4కి ఎంత 4 4 జా 16 వస్తుంది. 4ను 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 4 4 జా 16 ఇక్కడ కూడా 4 4 జా 16 అంటే 6 ఇంటూ 16 6 ఇంటూ 6 36 వస్తుంది. అంటే ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది 6 వస్తుంది 6. ఇప్పుడు ఇవన్నీ కూడా అండి 7 3 13 17 18 18 వచ్చి అంటే ఒకటో స్థానంలో ఏముంది 8 ఉంది. 8 ఎక్కడ ఉంది ఆప్షన్ రైట్ ఆన్సర్. సో ఇట్లా ఇచ్చినప్పుడు సింపుల్గా వాటి యొక్క ఒకట్ల స్థానంలో అంకెలను మాత్రమే మల్టిప్లై చేస్తూ వాటి ఒకట్ల స్థానంలో వచ్చే అంకెలను డిజిట్స్ను యాడ్ చేయండి. చివరికి వచ్చే అంకెలు ఒకట్ల స్థానంలో ఏది వస్తే అది ఆన్సర్. 14 ఈజ్ ద థర్డ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండు వేర్వేరు అంకెలతో కూడిన ఒక సంఖ్య దాని అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్యల మధ్య భేదం ఎల్లప్పుడూ 9తో భాగించబడుతుంది. ఎల్లప్పుడు దీంతో భాగించబడుతుంది. ఓకే 9 6 7 8 రెండు వేర్వేరు అంకెలతో కూడిన ఒక సంఖ్య. వేర్వేరు అంకెలు అంటే చూడండి ఇప్పుడు మనం ఒకటి x తీసుకుంటాం ఒకటి y తీసుకుంటాం. xy తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఇది పదుల స్థానంలో
ఎక్స్ ఉందనుకోండి, ఒకట్ల స్థానంలో వై ఉందనుకోండి. ఆ సంఖ్యను ఎట్లా రాస్తాం మనం? సంఖ్య రాసేటప్పుడు 10x ప్లస్ వై అని రాస్తాం. 10x ప్లస్ వై అని రాస్తాం సంఖ్య, వేరియబుల్స్ ఇచ్చినప్పుడు. నెంబర్స్ ఇస్తే డైరెక్ట్ ఇప్పుడు పదల స్థానంలో 2 ఉంది, ఒకట్ల స్థానంలో 1 ఉందంటే 21 అని రాస్తాం. దీని యొక్క ఎక్స్పాన్షన్ ఏం రాస్తాం అంటే 10 ఇంటూ 2 ప్లస్ 1. ఒకట్ల స్థానంలో అంటే 20 ప్లస్ 1 21. ఇది సంఖ్య యొక్క రూపం. మరి సంఖ్యలను తారుమారు చేయమంటుంది. తారుమారు అంటే ఒకట్ల స్థానంలో ఉన్నది పదల స్థానంలోకి, పదల స్థానంలో ఉన్నది ఒకట్ల స్థానంలో రాసినాం. ఇప్పుడు సంఖ్య ఏమవుతుంది? 10y ప్లస్ ఎక్స్ అవుతుంది. ఏమంటుండే? ఈ రెండింటి మధ్య భేదం భేదం చేయమంటుండు. అంటే రెండింటిని మైనస్ చేయాలి. 10x ప్లస్ వై మైనస్ 10y మైనస్ ఎక్స్. ఈ రెండింటిని తీసేయాలి ఇందులో నుంచి. వైలు ఎన్ని ఉన్నాయి చూడండి, 10x మైనస్ ఎక్స్. ఒక 10xలకి వెళ్ళి ఒక ఎక్స్ని తీసేస్తే 9x. వైలకి వెళ్ళి మైనస్ 10y పోతే మైనస్ 9y. దీనికి కోఎఫిషియంట్ గుణకం ఏమొస్తుంది? 9 వస్తుంది. ఎక్స్ మైనస్ వై వస్తుంది. అంటే 9 వచ్చింది దీని గుణకం కాబట్టి ప్రతి సంఖ్య ఇట్లా రాసినప్పుడు 9తో డివిజబుల్ అవుతుంది ఎల్లప్పుడు. ఏ సంఖ్యనైనా తీసుకోండి మీరు. సపోజ్ 34 తీసుకున్నాను నేను. 34ను రివర్స్ చేస్తే మనకు 43 వస్తుంది. డిఫరెన్స్ ఎంత మనకు? 9. చూడండి డిఫరెన్స్ ఎంత? 9. 85 తీసుకున్నాను. 58. దీని డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు? 7. 2 వస్తుంది. 27. 27 కూడా 9తో అంటే 9తో డివిజబుల్ అయితే ప్రతి సంఖ్య మనం ఏ సంఖ్య తీసుకున్నా దాన్ని రివర్స్ రాసి తారుమారు చేసి రాసినప్పుడు వాటి భేదం అనేది 9చే నిశ్శేషంగా భాగించబడుతుంది. సో మన ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 15 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 15 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తూనే ఉండండి. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.